ఇక్కడ నేను ఆంతరిక సౌందర్యము బాహ్య సౌందర్యము ఈ రెండింటికి వివరించే ప్రయత్నం చేస్తాను. ఆంతరిక సౌందర్యం అంటే మన కంటికి కనిపించేది. ఇది అందంగా నున్నగా చూడడానికి చాలా చక్కగా కనబడుతూ ఉంటుంది. ఆంతరిక సౌందర్యం అనేది కంటికి కనిపించదు. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. వ్యక్తి యొక్క గుణగణాలను బట్టి, వ్యక్తి యొక్క జ్ఞానాన్ని బట్టి, వ్యక్తి యొక్క పరిపూర్ణత్వాన్ని బట్టి, వ్యక్తి యొక్క మాటలను బట్టి. వయసు పెరిగే కొలది బాహ్య సౌందర్యం అనేది తగ్గుతూ ఉంటుంది. ఎంత అందగత్తి అయినా, ఎంత అందమైన వ్యక్తి అయినా వాడు వయసు రీత్యా ఒక 30-40 వచ్చేటప్పటికి, లేక ఒక 60 వచ్చేసరికి వాళ్ళు ఆ అందాన్ని కోల్పోయి అందవిహీనంగా తయారవుతారు. ఈ ఆంతరిక సౌందర్యం అనేది వయసు రీత్యా తరగతి సరిగా పెరుగుతుంది. వాళ్ళ యొక్క నైపుణ్యము, వాళ్ళ చాకచక్యము, వాళ్ళ పనిచేసే తత్వము, మనిషిలో ఉన్న ఎబిలిటీ రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. మనం మనిషికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆంతరిక సౌందర్యం అనేది అవసరం, బాహ్య సౌందర్యం అనేది శాశ్వతము కాదు. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.